రైతు డిస్కం వెనుక భారీ కుట్ర, ప్రైవేటీకరణనే ప్రభుత్వాల పావులు. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ధ్వజం. రాష్ట్రంలో కొత్తగా వ్యవసాయ డిస్కంను ఏర్పాటు చేసి మిగతా 2 విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రైవేట్ పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుట్ర పన్నుతుందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారట. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యుత్ రంగ సంస్కరణల ముసుగులో బడా కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. సో టీఆర్ఎస్ చీఫ్ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణలో తన పార్టీ బలోపేతానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. తన కార్యకర్తలు, తన అనుచరులు పార్టీని ముందు తీసుకెళ్లడంలో కావచ్చు, ఆ సోషల్ మీడియా వింగు కావచ్చు, చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంది. సో కవితను ఒక ప్రోగ్రాం పెట్టే సమయంలో కొన్ని వేలాది మంది కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మనం సచివాలయం ముట్లకు వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది మహిళలు వచ్చి ఆమెకు సంఘీభావం తెలిపారు, ఆమెకు అండగా నిలిచారని చెప్పాలి. సో ఏ విధంగానైనా ఈ మధ్య కాలంలో కవిత తన పార్టీ బలోపేతానికి, తెలంగాణలో తన పార్టీని అధికారానికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఒక మంచి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుడుతూ ఉంది. ఒక డైలాగ్ ఉంటుంది కదా, లైక్ బాపు లైక్ బేటా అని చెప్పేసి. ఇక్కడ ఆ విధంగానే బాపు అయితే ఎట్లా చేసిండో, అంటే తండ్రి ఎట్లుంటాడో కొడుకు బిడ్డ కూడా అట్లే ఉంటారు అన్నట్టుగా కేసీఆర్ అయితే ఏ విధంగా అయితే ఒక స్వభావం, దాన్ని ఏమంటారు, ఒక మొండి వైఖరి కావచ్చు, ఒక ధైర్యం కావచ్చు, ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా కవిత విషయంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి ఏ విధంగా ముందుకెళ్తుంది. ఎలక్షన్ ముందు మరి ఏమన్నా పార్టీ ఏదన్నా పొత్తు పెట్టే అవకాశం ఉంటుందా, లేదా విలీనమా, ఇవన్నీ ఇప్పుడు మనం మాట్లాడద్దు, తప్పు. కానీ చెప్పలేం అప్పటి వరకు రాజకీయాలు ఏం జరుగుతుంది, లేకపోతే ఆమె సీఎం అవుతుందా చెప్పలేం. మన విజయ్ చూసినాం కదా, 2 సంవత్సరాల ముందు పార్టీ పెట్టి ఆయన సీఎం అయింది. చెప్పలేం రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయో, అప్పుడు ఆ టైంలో అలాంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే కావచ్చు సీఎం కవితక్క కూడా, చెప్పలేం. IPL 2026 ఛాంపియన్ ఆర్సీబీ వరుసగా 2వసారి బెంగళూరు విక్టరీ. అజయ్ అర్ధశతకంతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ. ఇది కథ. సో నిన్న ఫైనల్ మ్యాచ్ జరిగింది, ఆర్సీబీ వర్సెస్ జీటీ. టాస్ గెలిచినటువంటి ఆర్సీబీ బౌలింగ్ తీసుకుంది నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగినటువంటి మ్యాచ్లో. సో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న తర్వాత కొంతమంది ఆర్సీబీ ఫ్యాన్స్ ఎందుకు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు, బ్యాటింగ్ తీసుకున్న తర్వాత బౌలింగ్ కట్టడి చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి అనుకున్నారు. కానీ మొదటి ఏదైతే స్పెల్ ఉంటుందో, మొదటి పవర్ ప్లే బౌలింగ్ వేసిన తర్వాత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునే నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి అనుకున్నారు. సో ఇట్టకేలకైతే మరొకసారి ఆర్సీబీ వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 IPL ట్రోఫీలు గెలుచుకోవడం జరిగింది. సో 2008లో మొదలైంది IPL. అప్పటి నుండి కూడా ఆర్సీబీ టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం 2008 నుండి కూడా వస్తూనే ఉంది. మధ్యలో ఎక్కడ కూడా వాళ్ళు బ్రేక్ వేయలేదు. ఇతర ఏదైతే డెక్కన్ చార్జర్స్ కావచ్చు, కొన్ని ఫ్రాంచైజీలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి మధ్యలోనే, పూణే కావచ్చు. అట్లా కాకుండా ఆర్సీబీ మొదటి నుండే ఉంది. ఉన్నప్పటికి కూడా అది 2024 వరకు ఒక్క కప్పు కూడా గెలవలేదు. వారిపైన చాలా ట్రోల్స్, ఈసారి కప్ నమ్మదే అంటారు, కానీ వీళ్ళు గెలవరని చెప్పేసి. ఇట్టకేలకు గత సీజన్లో గెలిచారు కప్పు, మొట్టమొదటి కప్పును కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా లీగ్ మ్యాచెస్లో కావచ్చు, ప్లే ఆఫ్స్లో కావచ్చు, క్వాలిఫైర్లో కావచ్చు, ఫైనల్లో కావచ్చు ఆడి అద్భుతమైన ఆటను ప్రదర్శించి వాళ్ళు మరొకసారి బ్యాక్ టు బ్యాక్ కప్పు గెలుచుకోవడం జరిగింది. నిన్న ఒక పండుగ వాతావరణం కనిపించింది. నిన్న మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో గెలుపు సంబరాలు చూసినాం రాత్రి సమయంలో. అక్కడక్కడ కొంతమంది ఫ్యాన్స్ అత్యుత్సాహం ప్రదర్శించారు. బస్సు అద్దాలు బలగొట్టడము, ప్రభుత్వ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, ఇలాంటివి జరిగినాయి. సో ఏదేమైనప్పుడు కూడా 2వసారి విరాట్ కోహ్లీ ఉన్న నేపథ్యంలో పటిద్దర్ కెప్టెన్గా నిన్న ఆట కూడా మస్తు ఆడిండు కోహ్లీ. ఆయన గట్ట రాసిపెట్టుంది, నా చేతిలోనే విన్నింగ్ షాట్తో గెలవాలి, కప్పు అందించాలని చెప్పేసి రాసిపెట్టేట్టుంది. అదే జరిగింది నిన్న. సో ఇందులో మనకు ఒకటి అర్థం చేసుకోవాలి, భువనేశ్వర్ కుమార్ మనం కేవలం ఒకరికి ఇద్దరికి ఇవ్వద్దు.
ఒక టీం గెలిచిందంటే అది 11 మంది మంచిగా ఆడితేనే టీం గెలుస్తుంది. ఆర్సీబీ ఈరోజు అక్కడ వరకు వెళ్ళి కప్పు గెలుస్తుందంటే అందులో ప్రముఖ పాత్ర అని చెప్పుకోవాలి భువనేశ్వర్ కుమార్. ఆర్సీబీ టీం బ్యాటింగ్లో విఫలమైనప్పటికీ కూడా తన బౌలింగ్ స్పెల్తో, అద్భుతమైనటువంటి బౌలింగ్తో ఆర్సీబీని ఈరోజు కప్ గెలుచుకునేలా చేయడం జరిగింది. సో భువనేశ్వర్ కుమార్ని ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఇంటర్నేషనల్ మ్యాచ్లో తీసుకోవట్లేదు. అటు వన్డే అయితేనేమి, టెస్ట్ అయితేనేమి, T20 అయితేనేమి. మరి ఇక్కడ చూస్తే ఆయన ఒక అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు, మంచి ఫామ్లో ఉన్నాడు భువనేశ్వర్ కుమార్. సో వచ్చేటువంటి వరల్డ్ కప్లో భువనేశ్వర్ కుమార్కి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి బీసీసీఐ. ఎందుకంటే ఇప్పటికి కూడా అదే స్వింగ్, మనం స్వింగ్ కింగ్ అని చెప్పి పిలుస్తూ ఉన్నాం భువనేశ్వర్ కుమార్ని. అదే స్వింగ్ కంటిన్యూ అవుతుంది, అదే డాట్ బాల్స్ ఇప్పటికి కూడా. డెత్ ఓవర్స్లో భువనేశ్వర్ కుమార్ ఎలాంటి వాడో మనకు ఈ ఐపీఎల్ మొత్తం చూసినాం. సో దయచేసి భువనేశ్వర్ కుమార్కి బీసీసీఐ ఈ ఐపీఎల్ ఏదైతే వచ్చిన వరల్డ్ కప్ ఉందో దానిలో ఖచ్చితంగా అవకాశం కల్పించి ఆయన భారత్ టీంలోకి మరొకసారి తీసుకోవాలని చెప్పేసి మేము ఏఎన్ఎన్ తెలుగు నుండి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. స్నేహిత బిల్డర్సా మజాకా, పీరం చెరువు